నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాలపై ప్రభుత్వం ఉక్కుపాదం అన్ని ప్రాంతాల్లో కూల్చివేతలు ఎవరిని ఉపేక్షించరాదన్న ముఖ్యమంత్రి ఉద్యోగార్థులకు ఏపీపీఎస్సీ తీపి కబురు ఏడాదిలోపు 4000 పోస్టులు భర్తీ చేపట్టనున్నట్టు వెల్లడి 3 రోజుల్లో 256 ఖాళీలకు నోటిఫికేషన్ తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపుపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదు విదర్భ దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంపై బలహీనపడిన అల్పపీడనం కోస్తాంధ్రలో 2 రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కావేరీ జలాలపై కర్ణాటకకు దక్కని ఊరట తమిళనాడుకు నీటిని విడుదల చేయాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టీకరణ ఉరి ఉగ్రదాడి వెనుక పాక్ ప్రమేయంపై ఆధారాలు అందజేసిన విదేశాంగ శాఖ అత్యంత ప్రాధాన్య హోదాపై సమీక్షించాలని కేంద్రం నిర్ణయం అమెరికా అధ్యక్ష ఎన్నికల మధ్య తొలి ముఖాముఖి జాత్యహంకారం ఉగ్రవాదం వ్యక్తిత్వంపై వాడివేడి చర్చ ఆధిక్యం సాధించిన హిల్లరీ రామోజీ ఫిలిం సిటీలో ముగిసిన ఇండివుడ్ ఫిలిం కార్నివాల్ విలువలతో చేసే సినిమాలకు కేంద్రం అండగా ఉంటుందన్న వెంకయ్య కబ్జాలు అక్రమ కట్టడాలను ఉపేక్షించే ప్రసక్తే లేదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు ముమ్మరం చేశారు మహానగర పరిధిలో ఇప్పటికే గుర్తించిన వాటిని నేలకూలుస్తున్నారు స్థానికుల నిరసనలను దృష్టిలో ఉంచుకుని భారీ బందోబస్తు మధ్య ప్రక్రియ కొనసాగిస్తున్నారు హైదరాబాద్ వరద కష్టాలతో జాగృతమైన జీహెచ్ఎంసీ యంత్రాంగం అక్రమ కట్టడాల కూల్చివేత ముమ్మరం చేసింది 2వ రోజు మహానగర పరిధిలో పోలీస్ రెవెన్యూ యంత్రాంగం సాయంతో నిబంధనలు ఉల్లంఘించి నాలాలపై కట్టిన పలు నిర్మాణాలను నేలకూల్చారు బంజారాహిల్స్ లో 16 ఎకరాల బంజారా చెరువు పరిధిలో అక్రమ కట్టడాలు కూల్చేశారు కుత్బుల్లాపూర్ పరిధిలో 685 అక్రమ కట్టడాలు గుర్తించిన అధికారులు వాటి కూల్చివేత ప్రారంభించారు చింతల్ డివిజన్ పరిధిలోని మారుతినగర్ నాలాపై 12 కట్టడాలు భవానీనగర్ చిత్తారమ్మ దేవీనగర్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చేశారు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి ప్రధాన రహదారిపై నిర్మించిన అక్రమ కట్టడాలు మియాపూర్ పటేల్ చెరువు నుంచి గంగారం పెద్ద చెరువు వరకు 2 కిలోమీటర్ల నాలాపై చేసిన నిర్మాణాలు కూల్చే ప్రక్రియ ప్రారంభించారు మదీనాగూడలో మానస టవర్స్ బిల్డర్ నాలాపై ఏర్పాటు చేసిన ప్రహరీని తొలగించారు మదీనాగూడ దీప్తిశ్రీనగర్లో నాలాపై నిర్మించిన ప్రహరీ గోడలు కూల్చేశారు సికింద్రాబాద్ బేగంపేట డివిజన్ పరిధిలోని అల్లంతోట బావి వద్ద కూకట్పల్లి నాలాను ఆక్రమించిన కట్టడాల్ని కూల్చేశారు వారసిగూడ బౌద్ధనగర్ అడ్డగుట్ట ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు గుర్తించిన అధికారులు విడతల వారీగా తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అల్వాల్ మల్కాజిగిరి ప్రాంతాల్లో 30కి పైగా కట్టడాలను నేలకూల్చారు ఈస్ట్ ఆనంద్బాగ్ షిరిడీనగర్ ఎన్ఎండీసీ కాలనీల్లో అక్రమ నిర్మాణాలు తొలగించారు కాపరా పురపాలక పరిధిలో 105 అక్రమ నిర్మాణాలు తొలగించే ప్రక్రియ చేపట్టిన అధికారులు చక్రీపురం కుషాయిగూడలో అక్రమ కట్టడాల్ని కూలుస్తుండగా కొంత ఉద్రిక్తత తలెత్తింది ఉప్పల్ పురపాలిక పరిధిలో రామంతపూర్ పెద్ద చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు చాదర్ఘాట్ మూసీ నాలాలపై నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిని ఖాళీ చేయించారు కర్మన్ ఘాట్ పరిధిలో అక్రమ కట్టడాలపై అధికారులు సర్వే చేశారు రాజేంద్రనగర్ ఆరంగర్ చౌరస్తా వద్ద అక్రమ భవనాలు కూల్చేశారు పటాన్చెరు సర్కిల్ రామచంద్రాపురం అశోక్ నగర్ పరిధిలో నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు అల్పపీడనంతో కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టులకు చేరిన వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది శ్రీశైలం జలాశయం గరిష్ట మట్టానికి చేరువ కాగా కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తోంది గోదావరి బేసిన్లోని నిజాంసాగర్ ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి ఇతర ప్రాజెక్టులు జలకళతో నిండుదనం సంతరించుకున్నాయి ఎగువన ఉన్న మహారాష్ట్ర కర్ణాటక సహా 2 రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టులకు పోటెత్తిన వరద ప్రవాహాలు కొనసాగుతూనే ఉన్నాయి ఒక్క నాగార్జున సాగర్ ప్రాజెక్టు మినహాయిస్తే అన్ని భారీ మధ్య చిన్న తరహా ప్రాజెక్టులు నిండు కుండల్ని తలపిస్తున్నాయి కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాలు పూర్తిగా నిండగా వాటిలోకొచ్చే నీటిని మొత్తం దిగువకు వదులుతున్నారు తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలకు ప్రస్తుతం 9 టీఎంసీల నీరుండగా 1,34,000 క్యూసెక్కుల వరద
వరద వస్తోంది. 1,39,479 క్యూసెక్కుల్ని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ఇప్పటి వరకు 197 టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం 1,37,214 క్యూసెక్కుల వరద వస్తుంటే విద్యుదుత్పత్తి సహా పోతిరెడ్డిపాడు, హంద్రీనీవాలకు విడుదల చేస్తున్న నీటిని కలుపుకొని 76,736 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నాగార్జున సాగర్ పూర్తి సామర్థ్యమైన 312 టీఎంసీలకు ఇప్పటి వరకు 152 టీఎంసీల నీరు చేరగా శ్రీశైలం నుంచి 73,556 క్యూసెక్కుల వరద వస్తోంది. దిగువకు 900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇక గోదావరి బేసిన్లోని అన్ని ప్రాజెక్టులు నిండాయి. నిజాం సాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 17.86 టీఎంసీలైతే ఇప్పటికే 15 టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం 102,700 క్యూసెక్కుల నీరు వస్తుంటే అంతే మొత్తం దిగువకు వదులుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా 78.99 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి 3,10,494 క్యూసెక్కుల వరద వస్తుంటే 2,21,628 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి బేసిన్లోని కడెం, లోయర్ మానేరు, ఎల్లంపల్లి, సింగూర్ ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. అన్నింట్లోకి వరద కొనసాగుతున్నందున దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా జలాల వినియోగంపై కేంద్రానికి మరోమారు ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ సర్కారు నిర్ణయించింది. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా కృష్ణా జలాలు తరలిస్తోందని కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చర్యపై నిజ నిర్ధారణ కోసం ఉన్నత స్థాయి బృందం పంపాలని కృష్ణా బోర్డును కోరినట్టు చెప్పారు. ఈ మేరకు కృష్ణా బోర్డు కార్యదర్శి సమీర్ చటర్జీతో సమావేశమైన హరీష్ రావు పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలిస్తున్న అంశాన్ని ఆయనకు వివరించారు. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున నీరు వస్తున్నప్పటికీ ఆ మేరకు కిందకు వదలకుండా ఏపీ అడ్డుకుంటోందని హరీష్ రావు వివరించారు. పోతిరెడ్డిపాడు నుంచి 3,000 క్యూసెక్కుల నీటినే వదులుతున్నట్లు చెబుతున్నప్పటికీ అంతకు రెట్టింపు నీటినే తరలిస్తున్నట్లు హరీష్ రావు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి కూడా లేఖ రాశారు. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలంలో తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిండిన చెరువులు, కుంటలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పరిశీలించారు. ఎర్రవల్లిలోని లింగరాజుకుంట, ఎర్రకుంట, కూడవెల్లి వాగు, పాండురంగ జలాశయాలను పరిశీలించిన కేసీఆర్ కూడవెల్లి వాగు నుంచి మోటార్ల సాయంతో ఎర్రవల్లిలోని ఎర్రకుంట, పాండురంగ జలాశయాలకు నీటిని పంపిస్తున్న తీరును పరిశీలించారు. విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంపై కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా 3.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో 2 రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. 3-4 రోజుల వరకు 2 రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సిద్దమవుతోందని, ఇప్పటికే 4,009 పోస్టులు భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించిందని చెప్పిన ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ 256 ఉద్యోగాల భర్తీకి 3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా అన్ని నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఈ ఉద్యోగాలకు 25,000కు మించి దరఖాస్తులు వస్తే అన్ని ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని చెప్పారు. గతంలో ఇచ్చిన వయో పరిమితి సడలింపు గడువు ఈ నెలతో ముగియనున్నందున ఈ నెల 30 లోపు 40 ఏళ్లు నిండిన వారందరికీ ఏడాదిలో వెలువడే నోటిఫికేషన్లన్నింటికీ సడలింపు వర్తించే విధంగా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చైర్మన్ తెలిపారు. ప్రభుత్వం 4,009 పోస్టులు ఫిల్ చేయమని చెప్పి జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకి 748 పోస్టులకి మేము నోటిఫికేషన్ ఇచ్చాము. గ్రూప్ 2 అనేది 750, గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీలు 1056 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు. ఈ పోస్టులన్నిటికీ కూడా భర్తీ చేయడానికి ఈ నెలాఖరులోపు ఏజ్ లిమిట్ అయిపోతుంది కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ గురించి మేము రాయటం జరిగింది. నెక్స్ట్ 1 year లోపు ఎప్పుడు ఇచ్చినా కూడా ఎలిజిబిలిటీ ఉండే విధంగా జీవోని ఇష్యూ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదటి నుంచి ఆధిక్యం ప్రదర్శిస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కీలక ఘట్టంలో మరోసారి పైచేయి సాధించారు. ప్రధాన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థితో జరిగిన తొలి ముఖాముఖి సంవాదంలో దూకుడు ప్రదర్శించిన హిల్లరీ డొనాల్డ్ ట్రంప్ను ఆత్మరక్షణలో పడేశారు. జాత్యహంకారం, ఉగ్రవాదం, వ్యక్తిత్వమే ప్రధానాంశాలుగా జరిగిన వాడివేడి చర్చలో హిల్లరీ క్లింటన్దే విజయమని అమెరికా ప్రసార మాధ్యమాలు ప్రకటించాయి.
సుదీర్ఘమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా హెంస్టెడ్లోని హోఫ్స్ట్రా విశ్వవిద్యాలయంలో ప్రధాన అభ్యర్థులైన డెమోక్రాట్ హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ముఖాముఖి జరిగింది. ఈ చర్చలో కీలకాంశాలపై అభిప్రాయాల్ని వెల్లడించిన ఇరువురు నవంబర్ 8న జరగనున్న పోలింగ్లో ఎవరికి ఓటేయాలో ఇంకా నిర్ణయించుకోని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తమ విధానాల్ని, ఆలోచనల్ని వివరిస్తూ ప్రత్యర్థిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ట్రంప్ ఎప్పట్లా తనదైన శైలిలో ఘాటు విమర్శలు గుప్పిస్తే నవ్వుతూనే వాటిని స్వీకరించిన హిల్లరీ వ్యక్తిత్వం, పన్ను వివరాలు, మహిళల్ని అవమానించేలా మాట్లాడే వైఖరిపై ట్రంప్ను హిల్లరీ ఆత్మరక్షణలో పడేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంపై జరిగిన చర్చలో హిల్లరీ విదేశాంగ విధానంలో లోపభూయిష్టమని ట్రంప్ విమర్శించగా ఆ వ్యాఖ్యల్ని ఆమె తిప్పికొట్టారు. When ISIS formed in this vacuum created by Barack Obama and Secretary Clinton, now you're talking about taking out ISIS, but you were there and you were Secretary of State when it was a little infant. Now it's in over 30 countries. And you're going to stop them? I don't think so. We're working with NATO, the longest military alliance in the history of the world, to really turn our attention to terrorism. We're working with our friends in the Middle East, many of which, as you know, are Muslim-majority nations. Donald has consistently insulted Muslims abroad, Muslims at home, when we need to be cooperating with Muslim nations and with the American Muslim community. They need to have close working cooperation with law enforcement in these communities, not be alienated and pushed away, as some of Donald's rhetoric, unfortunately, has led to. ఒక దశలో ఇరువురి మధ్య వ్యక్తిగత విమర్శలు చోటు చేసుకున్నాయి. హిల్లరీ ప్రైవేట్ ఈమెయిళ్ల వ్యవహారంపై ట్రంప్ సవాల్ చేస్తే ట్రంప్ ఆదాయ పన్ను వివరాలు బహిర్గతం చేయాలని హిల్లరీ ప్రతి సవాల్ చేశారు. I will release my tax returns against my lawyer's wishes when she releases her 33,000 emails that have been deleted. So you've got to ask yourself, why won't he release his tax returns? And I think there may be a couple of reasons. First, maybe he's not as rich as he says he is. Second, maybe he's not as charitable as he claims to be. Or maybe he doesn't want the American people, all of you watching tonight, to know that he's paid nothing in federal taxes. వాణిజ్యం, ఉగ్రవాదం వంటి కీలకాంశాలపై సంవాదంలా సాగిన బహిరంగ చర్చ చివరకు హిల్లరీ ట్రంప్ మధ్య పరస్పరం వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. She doesn't have the look. She doesn't have the stamina. I said she doesn't have the stamina. And I don't believe she does have the stamina. To be president of this country, you need tremendous stamina. Well, as soon as he travels to 112 countries and negotiates a peace deal, a ceasefire, a release of dissidents, an opening of new opportunities in nations around the world, or even spends 11 hours testifying in front of a congressional committee, he can talk to me about stamina. Hillary has experience, but it's bad experience. We have made so many bad deals during the last... So she's got experience, that I agree, but it's bad experience. You know, he tried to switch from looks to stamina, but this is a man who has called women pigs, slobs, and dogs. ఈ చర్చలో హిల్లరీ క్లింటన్ స్పష్టమైన ఆధిక్యం సాధించినట్లు CNN ఓఆర్సీ నిర్వహించిన పోల్లో తేలింది. హిల్లరీకి 62% మద్దతు లభిస్తే ట్రంప్కు 27% మంది మాత్రమే మద్దతిచ్చారు. ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని దాదాపు 10 కోట్ల మంది వీక్షించారని CNN పేర్కొంది. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీలో ఇండివుడ్ ఫిలిం కార్నివాల్ 2016 ఘనంగా ముగిసింది. 80 దేశాల నుంచి ప్రతినిధులు, నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు కార్నివాల్కు హాజరై సినీ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ఔత్సాహిక యువతీ యువకులు టాలెంట్ హంట్ ద్వారా తమ ప్రతిభను చాటుకుంటూ చిత్ర నిర్మాణంలో మెలకువలు నేర్చుకున్నారు. 4 రోజులు జరిగిన ప్రపంచ సినీ సంబురంలో ఎన్నో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సినిమాల్లో ప్రదర్శించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును ఇండివుడ్ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. Ramojirao Garu is a legend. I call him the modern Brahma because Brahma is a creator. You see the film city, you will understand
his creative capacities. He is a creator, he is a thinker, and he is a doer. And he has the character, caliber, capacity and conduct, discipline, dynamism, dedication and devotion all in one. That's why he is an icon, not only to Telugu people, to many of the people in the country. So he is a role model to many of us in various public fields. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని వెంకయ్య స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రతినిధులతో త్వరలోనే సమావేశమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. విలువలతో కూడిన సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు అత్యంత ప్రాధాన్యమివ్వాలని వెంకయ్య సూచించారు. We have great history, we have great culture, we have great civilization. So we should cherish it. So that's why, as suggested by Sohan Roy, if Indian films they take a little more interest, we can guide the entire world film industry also. We have the capacity and caliber. Director is a Brahma, or he or she is creating a parallel universe. So take care what you create. Should it enrich the viewers or degenerate them? One has to think about it seriously. Films are a visual education. That's why the producers, the directors, the script writers and screenplay people, all of them has to be extra careful. ఇండియావుడ్ కార్నివాల్ ద్వారా భారతీయ సినిమాను అంతర్జాతీయ సినిమా స్థాయికి చేర్చాలన్న ప్రయత్నం అభినందనీయమని మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బాహుబలి చిత్రం తెలుగు సినిమా స్థాయిని చాటి చెప్పిందని కార్నివాల్ ముగింపు ఉత్సవంలో గుర్తు చేశారు. చిత్ర నిర్మాణానికి సంబంధించి హైదరాబాద్లో సకల వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. And on the dais, we have two gentlemen who made our Telugus in the world to just lift our collar. One is Sri Venkaya Naidu Garu and one is Sri Ramojirao Garu. A Telugu should feel proud of them because they have achieved so much big in the world. This particular thing what you are doing is really a great thing, that Indian cinema should reach the standards of international cinema, because for your all kind information, films like Life of Pi or whatever English films, they have made 60% of work in Hyderabad, I challenge. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేసి ఇప్పుడు కేంద్రం న్యాయం చేయడం లేదంటూ విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ కోసం విభజన సమయంలో పోరాడటమే కాకుండా ఇప్పుడు సాయం చేస్తున్న తమను విమర్శించడం ఎక్కడి నీతికి నిదర్శనమని వెంకయ్య ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేనందునే ప్రత్యేక ప్యాకేజీతో ఆంధ్రప్రదేశ్ను ఆదుకున్నామని గుంటూరు జిల్లా తెనాలిలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ భేటీలో వివరించారు. 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పలా, తేడా లేదండి. తేడా లేకపోతే అర్థమైంది, దాని అర్థం అదే కదా. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను. చెప్తే ప్రధానమంత్రి గారు అన్నారు, ఎప్పుడైనా ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఎవరు నిర్ణయిస్తారు తెలుసా? 1 పార్లమెంట్ నిర్ణయించాలా, 2 ప్రణాళిక సంఘం నిర్ణయించాలా, 3 నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అది నిర్ణయించాలి. ఇప్పుడు జాతీయ అభివృద్ధి మండలి సమావేశం పెట్టి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. దాంట్లో ఆంధ్రకి ప్రత్యేక హోదా ఇస్తాం, మీరేమనుకోబాకండి, ఆంధ్ర దెబ్బతిందంటే ఎవడైనా ఒప్పుకునే పరిస్థితి ఉందా? మన మమతమ్మ చెప్పింది, నాకు 2,73,000 కోట్లు అప్పు ఉంది, దాన్ని రద్దు చేయండి లేకపోతే నేను వీధికి ఎక్కుతానని స్టేట్మెంట్. తెలంగాణ వాళ్ళు చెప్పారు, ఆంధ్రాకి ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు, మాకు కూడా ఇవ్వండి అని. మిగతా రాష్ట్రాలు కూడా చెప్పారు, 9 రాష్ట్రాల వాళ్ళు, మీరు ఇచ్చేయండి సార్, మాకు అభ్యంతరం లేదు, కానీ మాకు కూడా ఇవ్వండి అని. 9 రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇచ్చి ఇప్పటికే 11 రాష్ట్రాలు ఉంటే ఇంకా ప్రత్యేక హోదా ఏముంటుంది? అందుకని అది సాధ్యం కాదన్నారు. అయినా ప్రధానమంత్రి చెప్పాడు, నీతి ఆయోగ్కి నివేదించాం. నీతి ఆయోగ్ చర్చించిన తర్వాత వాళ్ళు సిఫారసు చేసినంటే రెవెన్యూ లోటు ఇచ్చేసిన తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు అందజేస్తున్న రైతులకు స్థలాలు కేటాయించే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతం చేసింది. గుంటూరు జిల్లా పిచ్చుకులపాలెం, దొండపాడు గ్రామాల రైతులకు తుళ్లూరులో సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్ ప్లాట్ల పత్రాలను అందజేశారు. రైతులు కోరుకున్నట్టే ప్లాట్లను కంప్యూటర్ సహాయంతో కేటాయించి ఆయా వివరాలను రైతుల సెల్ ఫోన్లకు సమాచారం అందించిన అధికారులు వెంటనే సంబంధిత పత్రాలను ఇచ్చారు. మంత్రాలు, భూత వైద్యం పేరుతో చిన్నారుల్ని చిత్రహింసలకు గురిచేసిన నకిలీ బాబాల ముఠా గుట్టును హైదరాబాద్ దక్షిణ మండలం పోలీసులు ఛేదించారు. పాతబస్తీలో కట్టడి ముట్టడి నిర్వహించిన పోలీసులు 16 మంది నకిలీ బాబాలను అరెస్టు చేశారు. ఇందులో 12 మంది పాత నేరగాళ్లే ఉండగా 3 అతి క్రూరంగా వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మానసిక సమస్యలతో బాధపడేవారు, చిన్నపిల్లలపై మంత్రాల పేరుతో క్రూరంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వారి నుంచి నకిలీ బంగారం, రంగురాళ్లను స్వాధీనం చేసుకున్నారు. 18 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉరి ఉగ్రదాడి వెనుక ముమ్మాటికి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులే ఉన్నారని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్లో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్కు విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ ఆధారాలను అందజేశారు. బాసిత్ను తన కార్యాలయానికి పిలిపించుకున్న జైశంకర్
ఉరి దాడులకు పాల్పడిన వారికి మార్గదర్శకులుగా వ్యవహరించిన ఇద్దరిని స్థానిక గ్రామస్తులు పట్టుకున్నారని వారిప్పుడు తమ అదుపులో ఉన్నారని తెలిపారు. ఫైసల్ హుస్సేన్ అవాన్, యాసిన్ ఖుర్షిద్ అనే ఇద్దరు గైడ్ల వివరాలను బాసిత్కు అందజేసిన జయశంకర్ ఈ ఇద్దరు పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉరికి వచ్చినట్టు వివరించారు. మరోవైపు దాడులకు పాల్పడి హతమైన మహమ్మద్ హఫీజ్ అహ్మద్ కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ కు చెందినవాడని చెప్పే ఆధారాలను కూడా జయశంకర్ బాసిత్కు ఇచ్చారు. మహమ్మద్ కబీర్ అవాన్, బషరత్ అనే ఇద్దరు దాడులకు సహకరించారని తెలిపారు. సీమాంతర ఉగ్రవాదం కొనసాగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జయశంకర్ ఈ దాడులను భారత్ క్షమించబోదని స్పష్టం చేశారు. ఉరి దాడి తర్వాత పాక్పై చర్యలు తీసుకోవడంలో ఏ ఒక్క అవకాశాన్ని వదలకూడదని నిర్ణయించిన మోదీ సర్కారు మరో కీలక అంశంపై దృష్టి సారించనుంది. ఇప్పటికే సింధు జలసంధి అంశంపై కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మోదీ పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యం కలిగిన దేశం హోదాపై సమీక్షించనున్నారు. ఈ అంశంపై ప్రధాని రేపు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. బుల్లెట్తో కన్నా తొలుత దౌత్యపరంగా పాకిస్తాన్ను అన్ని విధాలా నియంత్రించాలని భావిస్తున్న మోదీ సర్కారు పొరుగు దేశానికి వాణిజ్యపరంగా నియంత్రణలు విధించాలని భావిస్తోంది. 1996లో భారత్ పాక్కు అత్యంత ప్రాధాన్య హోదాను కట్టబెట్టింది. ఇప్పుడు ఈ హోదాను ఉపసంహరించుకుంటే రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం పడనుండగా ఇది పాక్ పైన అధికంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయలేమన్న కర్ణాటక ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రేపటి నుంచి 3 రోజులు 6,000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాల్సిందేనని కర్ణాటకకు నిర్దేశించింది. తదుపరి విచారణ చేపట్టే వరకు ఈ ఆదేశాలను ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా కర్ణాటక ప్రభుత్వం అంగీకరిస్తుందని భావిస్తున్నట్టు కోర్టు తెలిపింది. అంతకుముందు జరిగిన వాదనల్లో నీటిని విడుదల చేసే ప్రసక్తే లేదని కర్ణాటక మరోసారి సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ వాదనను వ్యతిరేకించిన తమిళనాడు అత్యున్నత న్యాయస్థానం తీర్పు అమలు చేయకపోవడం అంటే కోర్టు ధిక్కారమేనని పేర్కొంది. ఈ అంశాన్ని తదుపరి విచారణలో పరిశీలిస్తామని తెలిపిన కోర్టు తమిళనాడుకు నీటిని విడుదల చేయరాదంటూ శాసనసభలో తీర్మానం చేసినట్టు కర్ణాటక వినిపించిన వాదనను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం శాసనసభలో తీర్మానం చేశారని ప్రశ్నించింది. ఈ అంశంపై కేంద్రం వైఖరి ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేమని అటార్నీ జనరల్ తెలుపగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని సమావేశపరిచి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆరంభ లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమైన స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 374 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 71 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 28,373 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 28,433 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. చాలాసేపటి వరకు ఇదే స్థాయిలో కొనసాగిన సూచీ చివరి గంటలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుగా మరోసారి నష్టాల్లోకి మళ్లిన సూచీ 28,179 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 28,224 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 8,706 వద్ద స్థిరపడింది. ఇవాల్టి ట్రేడింగ్లో బ్యాంకింగ్, చమురు, గ్యాస్, వాహన రంగాల వాటాలు నష్టాల్లో ముగిశాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.